నేను మా అత్త వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన బాబా స్టాచ్యూ అనమాట. నేను జస్ట్ ఫోటో తీశాను. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్న మనవడు వచ్చాడు. వాళ్ళంతా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నారనమాట. నేను ఫోటోషూట్ తీశాను 2-3 పిక్స్. నెక్స్ట్ ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడే వెల్కమ్ అంతా అయిపోయింది. నేను వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను. ఇట్లా వాళ్ళ ఆ కోడలికి మా అత్త అయితే ఇలా వెల్కమ్ చెప్పింది అనమాట. నైట్ అయితే ఉన్నాను. తర్వాత రోజు మేము వచ్చినప్పుడు బాబా గుడి దగ్గరికి వెళ్ళి బాబుని అక్కడ చూపించి బాబాకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. నాకు ఇష్టమైన టెంపుల్ ఇది. అక్కడ ఒక ఆంటీ బాబుని ఎత్తుకున్న వీడియో తీయండి, ఫొటోస్ తీయండి అనేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీయించుకున్నారు. తర్వాత అక్కడ బయట ఎల్ల మొక్కలు ఉంటే ఫొటోస్ అవి తీసుకున్నాను. ముందు రోజు నాకు అదే వాళ్ళు ఇచ్చిన వేలోనే నాకు వీడియో తీపిచ్చింది వద్ద. నేను సడన్గా అప్పుడే వచ్చాను అనమాట. వచ్చిన వెంటనే నేను చాలా షాక్ అయిపోయాను. అసలు వీడియో ఒక షార్ట్ ఒక స్లో మోషన్ ఇట్లా అన్నీ ట్రై చేసి నాకేమో సిగ్గేస్తుంది. నాకు ఏంటో తెలియదు, ఫ్లవర్స్ ఏంటో ఇవన్నీ ఏంటో అసలు నాకైతే అర్థం కాలేదు. నేను షార్ట్ ఎడిట్ చేసి పెట్టాను అనమాట. చాలామంది అసలు ఏంటి స్పెషల్ ఏంటి వెల్కమ్ అట్లా అనేసి. యాక్చువల్గా నాకు ఇంకా ముందుంటే ఒక రకంగా సర్ప్రైజ్ అవును అనమాట. కానీ చాలా బిగ్ సర్ప్రైజ్ అయ్యింది. తర్వాత వాళ్ళంతా సారీ సామాన్ అంతా సర్దుతున్నారు చూడండి. ఇలా మా అబ్బాయి అయితే బ్యాట్ పంచి పెడతారంట, అమ్మాయి అయితే బొమ్మ పంచి పెడతారంట. నేను ఫస్ట్ ఏమో సారీ పంచి పెట్టేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చూస్తాం, కానీ ఇలా ఎప్పుడు పంచి పెట్టేటప్పుడు చూడలేదు. ఒక లడ్డు, చలిమిడి, ఒక అరటిపండు, ఒక బొమ్మ, అదే బ్యాట్ అన్నీ కలిపి వాళ్ళు అన్నీ ప్యాక్ చేస్తున్నారు అనమాట. ఒక జంతిక అట్లా అన్నీ కలిపి కవర్లో పెడుతున్నారు. ఈ వీడియోలోనే మా అత్త వాళ్ళ కోడలికి వెల్కమ్. అప్పటికప్పుడు అనుకుందంట వాళ్ళ ఊళ్ళో పిలిచి, వాళ్ళ చిన్న హౌస్ కాబట్టి కొంచెం షాప్ అట్లా ఉంటుంది కాబట్టి పెద్ద ప్లేస్ లేదు. బాగా చేసేళ్ళండి, ఆ మాత్రం చేయాలి, ఇంట్రెస్ట్ ఉండాలి ఎవరికన్నా. ఈ దారిలో ఇట్లా మొత్తం అరేంజ్ చేసి పెట్టారనమాట. మా అత్తకి కొంచెం ఇంట్రెస్ట్ ఏదన్నా చేయాలంటే కొంతమందికి మనీతో కూడుకున్న పనే, కానీ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఆ ఇంట్రెస్ట్తోనే తను ఇలా చేసింది. భలే చేపించింది. పల్లెటూరులో అయినా అసలు గ్రేట్. అబ్బాయి కూడా బాగా చేశాడు. వెల్కమ్ అనేది చాలా షాకింగ్గా ఉంది అనమాట. వాళ్ళు ఫస్ట్ మనవడప్పుడు వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకి అప్పుడు కరోనా వచ్చిందంట, వాళ్ళకి కుదరలేదు. బాబు అయితే భలే ఉన్నాడు కదా. అసలు అంజనీకి మొత్తం భలే క్యూట్ వెల్కమ్ అయితే చెప్పారు. ఫైనల్గా వాళ్ళు తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనేసి ఇట్లా ఇద్దరు మనవలతో అలా ఎప్పుడల్లాలు వచ్చిన తర్వాత దిష్టి తీస్తారు కదా, దిష్టి తీసే ప్రాసెస్ అనమాట. తర్వాత లోపలికి అలా బాబుని తీసుకుని వెల్కమ్. ఇవంతా నేను లేట్గా వెళ్ళాను. తర్వాత ఈ వీడియోస్ కలెక్ట్ చేశాను అనమాట. అదే రోజు మా దుర్గపిన్నితో పక్కన ఉంటే టైం పాస్ అయిపోద్ది అనమాట. కూల్ డ్రింక్స్ తాగుతూ చిన్న చీజ్ చెప్పుకున్నాము. ఫైనల్గా తర్వాత ఇంకా అట్లా అందరికీ భోజనాలు అవి పెట్టేసి ఉన్నారు. తర్వాత మళ్ళీ కొన్నిసారి సామాన్లు కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇలా ప్యాక్ చేస్తూ ఉంటే నేనైతే వీడియో తీసుకున్నా. అందరికి చాలామందికి పంచిపెట్టేశారు మొత్తం. ఇలా సారికి ఇట్లానే పంచిపెడతారండి, చలివిడి పెద్ద సారీ అంటారు దీన్ని. ఇందులో పసుపు కుంకుమ, ఒక లడ్డు, అరటిపళ్ళు, సున్నిపిండి, చలిమిడి అన్నీ వేస్తారు. బాగా పడుకున్నాడు అనమాట. తర్వాత నేను నైట్ అంతా అక్కడే ఉండిపోయి తర్వాత రోజు టెంపుల్కి వెళ్ళాను కదా, టెంపుల్ ఆవరణలో ఇలా చూడండి బాబాకి అప్పుడు హారతి ఇచ్చే టైం అనమాట. నాకు ఇలా బాబా దగ్గర ఉయ్యాలు ఊపడం నాకు చాలా ఇష్టం. ఎంత డివోషనల్గా ఎంత బాగుంటుందో. ఈసారి ఇక్కడ నాకు ఈ టెంపుల్ అంటే చాలా చాలా బాగుంటుంది. మా అత్త వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో తీయమంటే ఫొటోస్ అవి తీసాను అనమాట. తర్వాత బాబుని ఇందాక ఎత్తుకున్నారన్నాను కదా ఆంటీతో ఫోటో, చాలా బాగా వచ్చింది. దీనికి వటపత్ర సాయికి ఆ సాంగ్ అయితే యాడ్ చేసి పంపించాను. ఎట్లా రియాక్ట్ అయ్యారో తెలియదు, కానీ నాకైతే చాలా క్యూట్ అనిపించింది. వెనకాల బాబా విగ్రహం ఎంత క్యూట్ అంటే ఇంకా లైక్ చాలా మనకి ఆ ఫీలింగ్లా ఉంటుంది అనమాట. తర్వాత అక్కడ చెట్లు అవి ఉన్నాను కదా, అక్కడ చూడండి ఇది
పనికిరాని చెట్లే కానీ ఇక్కడ ఫొటోస్ అయ్యి భలే వస్తాయి అబ్బాయి ఏదన్నా. అసలు నాకు ఇన్ని ఇక్కడ ప్రతిదీ ఫోటోగ్రఫీక్ వ్యూలోనే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఒక మండపం ఉంటుందన్నమాట. ఆ మండపం మా అత్త వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం వాళ్ళు కట్టించారంట. ఎప్పుడు ఫుల్ వీడియో తీయలేదు. నాలం లక్ష్మీనారాయణరావు, అచ్యుత అమ్మ ఉంది కదా, వాళ్ళ పేర్ల మీద వాళ్ళు కట్టించారంట. అసలు భలే కలర్స్ వేస్తారండి. షార్ట్ చేసి పెట్టాను. పక్కన కోనేరు. నాకు ఈ కోనేరు అంటే చాలా ఇష్టం. నేనే వేళ వీడియోలు తీయమన్నా తీస్తాను. చాలా వీడియోస్ ఉంటాయి. ఇక్కడ ఏమనుకుంటారు అనుకున్నా కానీ ఎవరు ఉండరు. అది కొద్దిగా బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అనమాట. నేను దాన్ని యూజ్ చేసినట్టు ఎవరు యూజ్ చేసి ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. పక్కనే కొబ్బరి చెట్లు, ఇంకా తాటి చెట్లు అలా అన్నట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఆంజనేయ స్వామి ఒక చిన్న గుడి అనమాట. మండపం అని కూడా అనుకోవచ్చు. ప్రతి ఊర్లోనూ ఒక రామాలయం ఎట్లా ఉండదు అలాగా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండొచ్చు అనుకుంటా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ కోనేరు దాటి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చు. అసలు ఈ ఊరైతే భలే పీస్ఫుల్గా ఉంటుంది. మెట్లు అవి చాలా నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత నేను రిటర్న్ అయిపోతామని నెక్స్ట్ డే మార్నింగే ఇంకా 11 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. మా కిరణ్ మా అత్త వాళ్ళ అల్లుడు అనమాట, నాకు బ్రదర్ అవుతాడు. తను నన్ను డ్రాప్ చేశాడు. ఇది డిఫరెంట్ ఊరు, అక్షరం వరకు తను వెళ్తుంటే పని నేను ఇంకా రూట్లో తను బైక్ ఎక్కి వచ్చాను. భలే క్యూట్ ఉంది. ఇక్కడ రోడ్ అయితే బాగుండేది కదంట, బట్ అయితే ఇప్పుడు చాలా బాగుందనమాట. అదంతా గ్రీనరీ అసలు భలే క్యూట్గా ఉంది కదా ఇదంతా. అసలు ఇవన్నీ నాకు ఇలా మొక్కలు ఉంటాయి, ఇక్కడ పొలాలు ఉంటాయి, ఇవన్నీ తనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళు వైజాగ్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ చెప్తున్నాడు. అవును, ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. మా వాళ్ళకి ఈస్ట్ గోదావరి వాళ్ళందరికీ, గోదావరి వాళ్ళకి అందరికీ ఒక రకమైన ఈగో ఉంటుంది అనమాట. ఈగో హట్ అవ్వకూడదు అనేసి ముందే వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. బట్ చాలా హార్ట్ అయితే ప్యూర్గా ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉండదు. ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటారు. బట్ ఏంటంటే అన్నీ మాకు తెలుసు అన్న బింక ఉంటుంది. నాకు కూడా అలానే ఉంటుంది లేండి. ఎవరిని ఏదైనా చెప్తుంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది విపరీతంగా. ఇది కరెక్టో కాదో చెప్పండి. ఇక్కడ అంతా రాజీవ్ గృహకల్ప ఇవన్నీ ఉంటాయి కదా, కాలనీస్ అట్లా. ఫైనల్గా బ్యాక్ నుంచి వచ్చేటప్పటికి ద్రాక్షారామంలోకి ఎంటర్ అయిపోయాము. అక్కడంతా చాలా సింపుల్గా ఉండే అనమాట. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఇంకా అలా ద్రాక్షారామం బస్ స్టాప్ ఇది. నెక్స్ట్ డే యోగాంధ్ర ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదండి, అది మా ఇంటి దగ్గర నేను వెళ్ళాను. అక్కడ ఇదే బై బై, సీ యు నెక్స్ట్ లాగ్.